కొరియన్ స్కిన్ ఎంత స్మూత్గా షైనీగా ఫ్లాలెస్గా ఉంటుంది కదా, అలాంటి స్కిన్ కావాలని ఇక్కడ వాళ్ళు చాలా తాపత్రయపడుతుంటారు. వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్లో రైస్ని ఎక్కువగా వాడుతుంటారు. సో అలాంటి రైస్ని వాడి మనం కూడా ఒక మంచి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుందాం. హాయ్ అండి, నేను మీ అర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షియాస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను. మీ క్వాంటిటీకి ఎంత కావాలి, మీ ఫేస్కి హ్యాండ్స్కి మీరు అప్లై చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు రైస్ అనేది తీసుకోవచ్చు. సో దీన్ని శుభ్రంగా కడిగేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో దాట్ తర్వాత మనం దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే రైస్ని మనం కుక్ చేసుకోవాలి. మామూలుగా బియ్యం పిండిని కూడా వాడతారనుకోండి, దానివల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసు కదా. కానీ ఇలా బాయిల్ చేసి కూడా రైస్ని వాడతారండి కొరియన్స్. ఇది నాకు లేట్గా తెలిసిందనమాట. సో మరి ఎందుకు ఆలస్యం చేయడం, మీకు కూడా ఈ టిప్స్ని షేర్ చేస్తే బాగుంటుంది కదా అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేశాను అనమాట. నాకైతే స్కిన్లో మంచి రిజల్ట్ అనేది కనిపించింది. ఆ తర్వాతే మీకు వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఇలా మనం రైస్ని కుక్ చేసుకున్న తర్వాత చక్కగా మెత్తగా అయిపోతుంది కదా. సో మీరు వాటర్ అనేది వేస్ట్గా పోనీయకండి. దీంట్లో నుంచి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఉంది అనుకోకండి, నేను మిక్సీ జార్లో వేసేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేశాను. చల్లగా అయిన తర్వాత మీరు మిక్సీ చేయండి, లేదంటే మూత ఎగిరి ఎక్కడో పడుతుంది. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వద్దు, ఏమీ వద్దు అని చెప్పి పక్కన పడేస్తారనమాట. అలాంటి మిస్టేక్ చేయకండి. ఇలా మిక్సీ జార్లో వేసి మీరు మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పాలను యాడ్ చేయకోకుండానే ప్యాక్ని రెడీ చేశాను అనమాట. సో అది ముందు ప్యాక్స్లో ఇంకొకలాగా ట్రై చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూపిస్తున్నాను. ఇందులో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, రైస్లో మనకి విటమిన్ బి ఉంటుంది, సి ఉంటుంది, అలాగే ఈ కూడా ఉంటుంది. ఈ రైస్లో ఉన్న విటమిన్స్తో పాటు ఎక్స్ట్రాగా మనం లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో వైటమిన్ సి అనేది ఉంటుంది. సో మన స్కిన్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు ఒక హాఫ్ టమాటాని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. టమాటో వల్ల మన స్కిన్ ఎంత బ్రైట్గా అవుతుందో మీకు తెలుసు కదా. దాంతోపాటు మన ఫేస్ పైన ఉన్న స్పాట్స్ కూడా రెడ్యూస్ అవుతాయి, పిగ్మెంటేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా ఫేస్ అనేది ఎక్స్ఫోలియేట్ అయితే అవుతుందన్నమాట. ఈ ప్యాక్ చేసుకోవడానికి ముందు మీరు షుగర్లో డిప్ చేసి టమాటాను కూడా ఫేస్ పైన రబ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వింటర్ సీజన్ కూడా కదా, ఫేస్ డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ఇందులో నేను కొంచెం హనీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ప్యాక్ చాలా బాగా సూట్ అవుతుంది. ఇందులో నేను 2 టైప్స్ ఆఫ్ ప్యాక్స్ చూపిస్తున్నాను. ఒకటి ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఒకటి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వరకు నేను చూపించిన ప్యాక్ ఏమో డ్రై స్కిన్ వాళ్ళకండి. సో అందులో నేను హనీ అనేది ఇంక్లూడ్ చేశాను కదా. ఇంకా మీరు వ్యాసిలిన్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వ్యాసిలిన్ని స్కిప్ చేసుకొని మీరు అందులో పచ్చిపాలు అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదా మీగడ కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక 15 గంట 20 నిమిషాల పాటు దీన్ని ఫేస్ పైన అలాగే డ్రై అవ్వడానికి వదిలేయాలన్నమాట. దాని తర్వాత రబ్ చేసుకుంటూ ఫేస్ పైన రొటేషన్గా రౌండింగ్స్ చేసుకుంటూ మీరు ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. సో ఈ ప్యాక్లో మనకి రైస్ ఉండడం, టమాటో ఉండడం, ఇంకా మీరు పెరుగును కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. అంతా సిట్రస్ ఫ్రూట్ లాగా అయిపోతుంది కాబట్టి నేను అది ఎక్స్క్లూడ్ అనేది చేశానన్నమాట. మీకు సజెషన్ చేస్తున్నాను అలా కూడా చెయ్యొచ్చు అని. నెక్స్ట్ ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా నేను చూపించాను కదా, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా చూపించాలనుకుంటున్నా. ఇది వాష్ చేసిన తర్వాత చూసారా, నేను ఏమీ అప్లై చేయలేదు, కానీ స్కిన్ భలే షైనీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ప్యాక్ అనేది రెడీ చేసుకుందాం. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత లేదా ఫేస్ స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇది మీరు ఇంక్లూడ్ చేసుకోండి ఫేస్ ప్యాక్లో. ఇది 2 డేస్కి వన్స్ 3 డేస్కి వన్స్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదన్నమాట. రైస్లో నేను కొంచెం 1 స్పూన్ శనగపిండి అనేది తీసుకున్నానండి. శనగపిండి ఆయిలీనెస్ని బాగా కంట్రోల్ చేస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ స్పాట్స్ రెడ్యూస్ చేయాలి, ఆయిలీనెస్ కంట్రోల్ చేయాలి, అట్లాగా పిగ్మెంటేషన్ కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఈ ప్యాక్ అన్నాను కదా. సో అందులో నేను టమాటో ఇంకా లెమన్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇందులో హనీ అనేది మీరు స్కిప్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిలీనెస్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇది బాగా కంట్రోల్ అయితే చేస్తుందన్నమాట. అందుకోసం నేను ఇంకా ఏమీ ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ ప్యాక్ని మీరు డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేసుకొని చక్కగా ఒక 15 గంట 20 నిమిషాల పాటు వదిలేస్తే అది చక్కగా టైట్ అయిపోతుంది. అండ్
మీరు రఫ్ చేసుకుంటూ తీసేయచ్చు. ఇంకా రైస్ మన స్కిన్ పైన ఓపెన్ పోర్స్ని తగ్గిస్తుంది. ఇంకా కాంప్లెక్షన్ అంటే మన స్కిన్ టోన్ని బ్రైట్గా చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ స్కిన్ టైట్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి కదా, సో దానివల్ల స్కిన్ స్మూత్గా చాలా కాంతివంతంగా కనిపిస్తుంది. మీరు క్లెన్జింగ్ చేసుకోవచ్చు పచ్చి పాలతో, అంటే కాటన్ పైన కొంచెం తీసుకొని ఫేస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ ప్యాక్ అనేది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు రిజల్ట్ అనేది చెప్పండి. ఇంకా నేను ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని చేయాలి అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇంకా నా ఛానల్ని మీరు బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దట్స్ వాట్ టుడే. థ్యాంక్ యూ.